హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సంబరాలులో టీడీపీ శ్రేణులు మునిగి తేలుతూ ఉంటే నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఒక రకమైన నిస్తేజంలోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళ మానసిక పరిస్థితి ఎలాగ ఉంది, వాళ్ళ ఓటమి కారణాలు ఏందన్నది తెలుసుకోవడానికి ఈరోజు మనతోటి మన స్టూడియోలో ఉన్నారు స్వయం ప్రకటిత వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా. నమస్తే అండి. నమస్తే. ఏం సంగతులు? ఏమా బ్రహ్మాండంగా ఉండదు పని ఆడా అంటే ఏంది, క్రికెట్ ఆడడానికి అని చెప్పి మీకు 11 మంది మిగిల్చారని జనాలు రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అని పెట్టినాం కదా, మరి మాకు కావాల్సిన టీం మాకు దొరికింది. అంటే సిద్ధం అంటారు, తొడలు కొడితే సిద్ధాలు అయిపోయినాయి, బట్టలు ఒక్కటం అయిపోయింది, అవతాతలు అయిపోయింది, జగన్ మామ అనేది అయిపోయింది. మా బిడ్డ మీ బిడ్డ అన్నాడు, దేవుడి దయ్యా మీరు ఆశీస్సులు అన్నాడు, అన్ని ముద్దులు పెట్టినాడు. అన్ని మేము నవరత్నాలు ఇచ్చినాం కాబట్టి 9 వచ్చాయనుకుంటే దేవుడి దేవాలు 2 సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి, 11 సీట్లుగా వచ్చాయి. అంటే నవరంధ్రాలు మూసుకోకుండా ఇంక 2 రంధ్రాలు ఎత్తుకునేట్టుగా పెట్టారు. అంతే అంటావు. అయితే నిన్న మొన్న చూసినాను, అంటే ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే చూసినాను. మరి మీ పార్టీలో అసలు నాకు తిరుగులేదని చెప్పుకున్నటువంటి కొడాలి నాని ఎలక్షన్ కౌంటింగ్ 3 రోజుల ముందర మాట్లాడుతూ 8 కౌంటింగ్ వచ్చి 10-10:30 అయ్యేసరికి వాళ్ళ యొక్క ఓటమిని అంగీకరించుకుంటూ తిన్నగా అటు నుంచి అటు గన్నవరం ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు, టిఫిన్ అదే లంచ్ చేసి వెళ్ళిపోతారు అని చెప్పినాడు. మరి ఏంది ఆయప్పని వెళ్ళిపోయినాడట? ఆయన వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళిపోయినాడు అంటే అదే మాట్లాడినటువంటి మాట తీరు. నారా లోకేష్ గారిని వయసు లేకుండా 7 వయసులో ఉండేటువంటి ఆయన నిండు అసెంబ్లీలో ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు, మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి భాష, చేసినటువంటి అవినీతి, చేసినటువంటి అక్రమాలు ఏ అయితే ఉన్నాయో అయ్యే మాకు మెడిదెబ్బలైనాయి. అంతే అంటావు. పంప ముందు రోడ్డు వేసుకోలేకపోయినోడిని వాడిని శాసనసభ్యుడు అంటారా, బఫూన్ అంటారా? అది మీరే చెప్పాలి. బఫూన్ అనే అంటారు. బఫూన్ ఈడు బఫూన్ గాడు మాకు ఎందుకులే గుడివాళ్ళలో అని చెప్పి కొట్టినారు మెట్టుతో పనులు రాలినాయి ఉండేటి. వాడితో పాటు ఇంకోటి కూడా పోయినాడే. ఎవరు? వాడి మిత్రుడు జోడిదారు ఓడిపోయినా కంటిగా ఇద్దరు ఒకటేసారి బయటకు వచ్చారు కౌంటింగ్ కేంద్రాల నుంచి. ఇద్దరు ఒకటేసారి ఎవరినో పంపించాలంటున్నారు, వీళ్ళే పంపించారు. రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా అసలే నువ్వు ఏ నియోజకవర్గమైనా చూసుకో సగంలోంచి లేచిపోవడమే. అయితే పోస్టల్ బ్యాలెట్లు అయిపోతానే బయలుదేరే వాళ్ళు చూద్దామని ఆశతో ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఖచ్చితంగా గెలుస్తాము మేము, మీరు చూడండి మా జగన్ అన్నే సీఎం అవుతాడని చెప్పి కౌంటింగ్కి 2 రోజుల ముందర తిరుపతిలో వెంకన్న దర్శనం చేసుకుని వచ్చి మరి మీ పార్టీ మౌత్ పీస్ అయినటువంటి రోజా గారు కూడా చాలా గట్టిగా చెప్పినారు. ఇది ఆడగానే మాట్లాడుకుంటా ఉంటే జగన్ అన్న గెలిచిండో. అదేం లెక్క? ఈ నోరు అట్టాడు, ఇది గబ్బు నోరు కదా, ఇది మాట్లాడితే గబ్బు కదా. ఇది ఆడ మాట్లాడటము, మళ్ళా జగన్ అన్నే 2వసారి ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటాము, నాకిచ్చుకొని పోవటము, ఇది కంటికి కనపడలా. మా ఊడికి మెజారిటీ ఎంత తగ్గింది? దాదాపు 50,000 పైసలు తగ్గలా, 38,000 పైనే తగ్గింది, 40,000 దాకా తగ్గించాడు బీటెక్ రవి. ఏం చేస్తావు దానికి? ఇంకా అంటే ఇప్పుడు రిజల్ట్స్ మొత్తం వచ్చినాక చూస్తే మీ అధినాయకుడు ఏం జరిగింది అర్థం కావట్లా, సాక్ష్యాలు లేకుండా మాట్లాడలేమంటాడు. దానికి అర్థం ఏముంటాయి? అది దానికి అర్థం ఏంటంటే ఈవీఎంలు ఏమన్నా జరిగినాయా అంటాడంగా, అనబోతాడు రేపు మొన్నట్లో. అంటే మావాడు అది కూడా ప్రెస్ మీట్ పెట్టినాడా పోనీ అటైనా చూడు, ఆలోచన ఏంది మాటికి ముందు తల ఇట్లా తిప్పినాడు. ఆడ స్క్రీన్లో కనపడుతూ ఉంటుంది, ప్రాంప్టర్ అని ఉంటుంది. అచ్చా, ఆడ కిందికి అంటా ఉంటే ఇది కదులుతూ ఉంటుంది, అప్పుడు దీన్ని చూసి చదువుతాడు. ఇట్లా అదా లెక్క ఊమంటాడు, ఇట్లా చూస్తున్నాడు. మరి ఇంకా అదే కదా కథ, ఇంకెట్ట చదువుతాడు? ఇంకా మా ఓడు నమస్కారం చెప్పాలన్నా 2 మాటలు కింద చూడాలి, పేపర్ దిక్కు. అటాడిది ప్రెస్ మీట్ అది కూడా చూసావా, మా ఓడే కెమెరాలో రికార్డ్ చేసుకొని బయటకు వదిలినాడు. లైవ్ కాదు అది, లైవా బొక్క. లైవ్ అయితే జర్నలిస్టులు ప్రశ్నలు అడగరేమయ్యా. 151 స్థానాలు మీకు 2019లో వచ్చినాయి సార్, 11 స్థానాలకు ఎందుకైతే మీరు ఇంత డేలా చేయాల్సిన, ఇంత దివాళా చేయాల్సిన పని ఎందుకైంది, దీనికి గల కారణాలు ఏంది అని చెప్పి 10 మంది జర్నలిస్టులు 10 క్వశ్చన్లు వేస్తారు. నీ లెక్కకి మా వాడు చెప్పేది నువ్వు క్వశ్చన్ వేసినావు, మా వాడు 10 మంది జర్నలిస్టులు 10 మంది 10 రకాలుగా అడిగినారంటే ఇది ఏం సమాధానం చెప్పాలా? 4-5 టాబ్లెట్లు వేసుకొని బయటికి రావాలి, 4-5 తెచ్చి డోస్ ఎక్కువ అవుతుంది. ఎందుకు ఈ బాధలన్నీ? మా వాడే రికార్డ్ చేసి వదిలినాడు, బయటికి మీడియాకి ఇచ్చినాడు, అది వేసుకుంటారు. అంటే అప్పుడే చేసినట్ట ముందరే చేసి పెట్టుంటాడంట. అది అప్పుడే చేశాడు, ముందు చేశాడు, మరి నాకైతే తెలియదు. నేను ఎలక్షన్ బిజీలో రిజల్ట్లో నేను బిజీగా నేను నా వీడియోలో. సరే, ఇప్పుడు నీ లెక్కకి మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏమైందంటావు? ప్రధానమైన కారణాలు ఏంటంటే సలహాదారులు ఒకటి,
సోషల్ మీడియాలో మేము అబద్ధాన్ని నిజంగా మార్చే ప్రయత్నంలో విఫలమైనాము. 2019లో ఖచ్చితంగా కరెక్ట్గా గెలిచినాము. పార్టీ చెప్పేది పార్టీ కార్యకర్తల్ని శాసనసభ్యుల్ని కూడా డైరెక్ట్గా మా కాడికి వచ్చి కలిసే అవకాశం కలిపిపోవడము, ఏమున్నా కూడా బ్రోకర్ గారు చూసుకోవటము. ఎవడది? అదే సజ్జల పిల్ల సజ్జలగాడు పెద్ద సజ్జలగాడు చూసుకోవటము. ఈ సజ్జలగాడు ఆ తలుపుగాడు బయట ఉండి ఆధార్ నటనే మనసును నంపించటము. లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, బయట ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. అర్థం కల లోపల ఏం జరిగేది బయట తెలియదు, బయట బిజ్జలగాడు ఏం మాట్లాడేది లోపల అన్నకు తెలియదు. ఆడ జరిగింది బెసికింది దెబ్బ, ఆడ బెసికింది గుల్ల అయిపోయింది పైసలు. దీనికి ప్రధాన కారణం ఏమిటా అంటే వాడే సజ్జలగాడే. పిల్ల సజ్జలగాడు ఆడినాడు, ఇప్పుడు స్విట్జర్లాండ్ పోయినాడు. అట్నా వెళ్ళిపోయినా స్విట్జర్లాండ్ పోయినాడు. సరే ఇప్పుడు ఇంతే అంటావు కారణాలు అయితే ఇంకా ఉండలా? ఇంకేముండే? సినాయన నరికిన కేసు అయితేనేమి, మనం ఇచ్చిన 730 హామీలు అయితేనేమి అన్ని పూర్తి చేసిన చెప్పినాడే మీ నాయకుడు. 99% చేసినాడు కదా, మరి ఎందుకైనా 11 సీట్లకు వచ్చిందే? అది మీరు చెప్పాలి. 730 హామీలు ఇచ్చినాము మనం. 730 హామీల్లో 3 హామీలు కూడా నెరవేర్చలేదు, ఏదో 1-2 నెరవేర్చినాము. ఆ మాట చెప్పు. సరే అవన్నీ కాదు, నువ్వేదో శర్మిలాకి ఇవ్వాల్సిన వాటా ఏదైతే ఉండదో అది సాక్షిలో కానీ, లేదంటే ల్యాండ్ రూపంలో కానీ, లేదంటే డబ్బు రూపంలో కానీ, లేదంటే ఫ్యాక్టరీల రూపంలో కానీ, లేదు బెంగళూరులో ఉండే ప్యాలెస్ కానీ, ఏదైనా సరే శర్మిలాకి ఇచ్చేయి. ఆమె రాజకీయాలే రాదు, మనకి డ్యామేజ్ చేయదు అని చెప్పిన మాట వాస్తవం. నేను అయితే చెప్పడం జరిగింది. ఇలా షర్మిలాను ఒక దిక్కు ఏ రకంగా ఇది చేసినాడో చూడు. బొత్స సత్యనారాయణ వాళ్ళ ఆయన పట్టుకుని అసెంబ్లీలో సఫాయిగా మాట్లాడినాడు. చనిపోయిన అనంతరం, చచ్చిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి పౌరాల కొట్లో వాళ్ళిన తర్వాత భయంకరంగా మాట్లాడినాడు. ఏడా అసెంబ్లీలో ఆయన పట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు అన్నాడు. అది పెద్ద డ్యామేజ్ జరిగింది. తండ్రి లాంటి వాడు అంటాము, విజయమ్మ మరుసటి రోజు వీడియో రిలీజ్ చేయటము. షర్మిలాకు సపోర్ట్ చేయండి, జగన్కు సపోర్ట్ చేయండి. విజయం కనపట్లే ఏమైంది? అది అది రాజారెడ్డి కాడ ఏడు అమెరికాలనా ఏమట్ట అంటే ఇట్లా ఈడిపోరు చూచావా, ఇటు ఏం పోరు చూచావు, ఈ పోరు ఏది పడలేక మనోడు కడిపోయింది. అంతేనా? ఇంకేముందా? ఇంకేమన్నా ఉండదంటే ఏమన్నా ఆయుధ పూజ చేస్తారేమో, ఎవడికి తెలుసు, ఎవడికి తెలుసు అది చెప్పి చేస్తారా? గుండెపోటుగా కొట్టుకొని మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. ఎందుకు ఈ బాధలు, ఎవడు పడతాడు ఈ బాధలన్నీ, అందుకని చెప్పి పోయింది. అయితే నిన్న నుంచి చూస్తే కనుక ఫలితాలు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఉండగా సలహాదారులుగా ఉన్నవాళ్ళు కానీ, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి వారు కానీ, పోలీస్ శాఖలో అంటే ముఖ్యంగా సిఐడి శాఖలో ఉన్నటువంటి కానీ, మేము మమ్మల్ని రిలీవ్ చేయండి, మా పేరెంట్స్ శాఖలో మేము వెళ్ళిపోతాం, లేకపోతే మాకు లీవ్ శాంక్షన్ చేయండి అని చెప్పి ఆరోగ్య కారణాలు కావచ్చు, ఇంకో కారణాలు కావచ్చు, అప్లికేషన్లు పెట్టుకునే వాళ్ళు సంఖ్య పెరిగిపోతా ఉంది. దీన్ని ఏమంటావు? ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ఏ రకంగా అంటే డబ్బులు దొబ్బుంటారు, ఏ విధంగా అక్రమాలు చేస్తుంటారో అర్థం చేసుకున్నాం ఒకసారి. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు, వాళ్ళకి ఎంత ఫండ్స్ రిలీజ్ అవుతాయి, ఏంది కథ. ప్రభుత్వం మారినప్పుడు, ప్రభుత్వం మారిన తర్వాత మా ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇన్ని నిధులు వచ్చినాయి, మేము ఇంత ఖర్చు పెట్టినాము, ఇంత ఉన్నది ట్రెజరీలో, ఇది పరిస్థితి అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఆయా శాఖల చైర్మన్ ఉంటుంది, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు. వాడు ఏమన్నా చెప్పను. సరే వాళ్ళ లెక్క, సరే వాళ్ళంటే లెక్కకి సంబంధించి లెక్కలు ఇవ్వాలా. మరి పోలీసు వాళ్ళు ఎందుకు పెడుతున్నారు లీవ్లు? పోలీసు వాళ్ళకి ఈసారి సుక్కలే. ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి అన్న కళ్ళలో ఆనందంగా చూడాలని చెప్పి, ఎవడైతే గొప్పలకు పోయి ప్రగల్భాలకు పోయి, ఎవడైతే మెహర్బానీ చూపించుంటాడో, ఓడు రేపు రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు కోర్టు బోన్లో కూర్చొని, బోన్లోకి పోయి నిలబడుకొని దండం పెట్టి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంది కథ అని చెప్పి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల ముందు చాలా ఘంటాపదంగా ఒక వ్యక్తి అయితే రాబోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చాలా గట్టిగా చెప్పినాడు. సరే ఫలితాలు వచ్చినాక వీడియో రిలీజ్ చేసినాడు, వేరే ముచ్చట. నేను ఎవరి గురించి మాట్లాడుతుంది నీకు అర్థం ఏంటదే? ఇప్పుడు సరే మరి దాన్ని ఏ రకంగా తీసుకో అంటే ఎందుకు అట్లా చెప్పుకున్నాడు? ఇప్పుడు ఎలక్షన్ ముందర ఘంటాపదంగా ఆయన ఒక జాతక చక్ర ప్రకారం, ఆయన ఒక ఏనుస్వామి కదా, ఓడిది ఇంకోని ఓడి బొట్టనెలు చూస్తే చాలు, ఓడిది కనపడిందంటే అందరిది కనపడినట్టే. అంటే వాడు ఏమన్నాడంటే, నన్ను ట్రోల్ చేస్తున్నారు అనవసరంగా, వాళ్ళ ప్రాపకం పెంచుకోవడం చేస్తున్నారు, వాళ్ళందరూ వారి యొక్క ధనిష్టను మూసుకోవాలని చెప్పినాడు వాడు. ఈడు ఇప్పుడు మోస్తాడు కదా, ఈడు ఇప్పుడు ఏం మోస్తా, ఈడు బతుకు ఈడు చేసే శుద్ర పూజలు చేసేవాడు ఎవడు,
మన రాయలసీమ అయితే పండు రాళ్ళు దొబ్బుతారు చెట్టు కట్టేసి 3 పండ్లు మంత్రం పని చేయకుండా. అట్ట కాదు బా, ఇంతకుముందు అది చెప్పిన చాలా జరుగుంటారా? ఏం జరిగింది ఇప్పుడు నా చైతన్యకి జరిగింది ఇంకొకటి చెప్పు. తర్వాత అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పినాడు, కేసీఆర్ గెలుస్తారని చెప్పినాడు. గెలిచినా మన కేసీఆర్ తెలంగాణలో మొన్న గెలిచినాడు. అది ఏంది నా క్రికెట్ గురించి తెలియదు. హైదరాబాద్ ఏదో టీం ఒకటి ఐపీఎల్లో SRH గెలుచాదన్నా, అది గెలిచింది. జగనన్న గెలుచాడన్నాడు. జగనన్న దీని ఎక్క 175 గెలిచినాడు మొన్న. వీడియో కూడా ఒకటి పెట్టినట్టున్నాడు. మళ్ళీ ఇంకా నేను చేయను, నేను చేయనని చెప్పులా, క్షమించండి తప్పు అయిపోయిందని నేను చెప్పినట్టున్నాడు. నేను పొలిటికల్కి సంబంధించి ఇంకా నేను వీడియోస్ పెట్టను అని చెప్పినాడు. అంటే అంతకుముందు ఎందుకు పెట్టినాడు అనుకుంటావు? అసలు కారణం ఏంది? వీడికి లెక్కించుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి అనల్స్లు లేదంటే కొంతమంది బఫూన్ గాళ్ళు ఎవరైతే టీవీల మీద కూర్చొని మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏం చెప్పినారు, జగనన్న 175 గెలుచాడు. వై నాట్? ఎందుకు రజని, ఎందుకు గెలవకూడదు, ఎందుకు కుప్పం వై ఏమన్నాడు? పెట్టినారు ఇంత దూరం రాష్ట్ర ప్రజలు. అయితే కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కూడా ఈ మధ్య చూస్తే కనుక డిబేట్లలో కానీ లేకపోతే ఇంటర్వ్యూల్లో కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు అంటే, నేను మొన్న మధ్య నేను చూసినాను, చింతా రాజశేఖర్ అని చెప్పి గతంలో అమరావతి రైతులకు సంఘీభావం తెలిపినాడని చెప్పినాడు. సరే చాలా చెప్పిన మనిషి ఒక వారం క్రితమే ఇప్పుడు చూసినాను ఒక డిబేట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, కాని పక్షంలో కనుక నేను సగం మీసం కోరుకుంటే ఏటా రాస్తాడని చెప్పులా రాస్తాడు. ప్రకాష్ రెడ్డి చెప్పినట్టు ఈ పెద్ద మనిషి కూడా ఒక ఎనలిస్ట్గా ఉండి కూడా మేము కాకపోతే నేను సగం మీసం కోరుకుంటా అని చెప్పినాడు. మనకు తెలియదు బ్లేడు రెడీ చేయి పంపిద్దాం, పార్సల్ చేద్దాం, రాస్తాడు రాస్తాడన్నా మరి ఈయన కూడా పంపుతా, చింత రాజశేఖర్ ఇక్కడ పంపుతాం. ఆయనేవయ్యా అదేంది బా, ఇప్పుడు మీ పార్టీ గురించి ఛాలెంజ్ చేసినాడు ఎవడైనా సరే. నేను నిన్న వీడియో చేసిన దాని గురించి తోబుర్తి ప్రకాష్ రెడ్డి గురించి. వీడు బఫూన్ ఎవరైతే ఉన్నారో, ఎందుకైతే మాట్లాడినావు నువ్వు, ఎవడు షోలో మాట్లాడావు, ఇప్పుడు నేను నీ షోలో మాట్లాడుతానయ్యా, నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, నేను నీకు ఒక ఛాలెంజ్ ఇచ్చినప్పుడు అది జరగలా జరిగిందా, జరగకుంటే దానికి నేను కట్టుబడి ఉండాలా, నీకు జరిగిందంటే సంతోషమే. నువ్వు ఛాలెంజ్ స్వీకరించినప్పుడు, నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేయాలా? నేను చెప్పేది నువ్వు ఏం సింహరాజా, నువ్వు ఆ రోజు నువ్వు ఒక ఛాలెంజ్ చేసినావు, ఆ ఛాలెంజ్ నేను కట్టుబడి ఉంటాను అని రికార్డు చెప్పినాను. రికార్డు చేసుకో రికార్డు అన్నావు. ఇప్పుడు రికార్డు చేసా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, దీనికి ఏం చెప్తావు అని చెప్పి అడగాల. ఎవడు ఆ షోలో యాంకరు? నాగరాజు. వాడు ఫోన్ చేసి చెప్పాలా, వీడు బ్లేడ్ ఎత్తుకొని పోవాలి కొరగను. నాగరాజు కూడా మీ పార్టీ అంటే మీ పార్టీకి కొమ్ము కాసేవాడు కదా, నువ్వు మాట్లాడలే నాగరాజు కొమ్ము కాసే? నేను అట్లా చిల్లర వాళ్ళతో నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అది ఏంది నేనేంది మాట్లాడేది? నాకన్నా పెద్ద అయ్యా, నాకన్నా పెద్ద ఏమయ్యా అంటే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మరి ఆయన. ఇప్పుడు ఛాలెంజ్ ఏదైనా ఛాలెంజే. మళ్ళీ గణేష్ ఆ రోజు పేపు కోసుకుంటాను అన్నాడు. ఆ రోజు అందరూ ఏ విధంగా ఆయన చేశారు, ఈ రోజు ఈయన అమ్మ ముగ్గురుగా చేస్తున్నారు. ఎవరిని? తోబుదుర్తి ప్రకాష్ రెడ్డిని. పరిటాల వాళ్ళ కుటుంబం ఏంది, ఈ బఫూన్ గాడేంది, ఈ చిల్లర నా కొడుకు, చిల్లర పనులు చేసుకునేవాడు, అడవులు దోసేవాడు, అడవుల్లో మైనింగ్లు, అడవుల్లో గ్రావెల్ అమ్ముకునే నా కొడుకు ఈడు గడ మాట్లాడతాడా పరిటాల వాళ్ళ కుటుంబం గురించి? నేను వైసీపీ పార్టీ అయినప్పటికీ నేను ఎటువంటి ఆరోపణలు చేయను. మా పార్టీలో ఉండేటువంటి లొసుగులు, మా పార్టీలో జరిగినటువంటి డ్యామేజు, మా పార్టీలో ఉండే నాయకులు చేసేటువంటి అవినీతి అక్రమాలు అరాచకాలు ఏ అయితే ఉన్నాయో వీటిని మాత్రమే నేను వెలుగులోకి తీసుకోవచ్చు. ఇట్లా మీరు చేయొద్దురా, ఇది మనకు మంచి పద్ధతి కాదు. మనకు ప్రజలు 151 సీట్లు ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? మన మీద నమ్మకంతో ఇచ్చినారు. మీరు దీన్ని కట్టుబడి కొద్దిగా గౌరవంగా పనిచేసుకోండి అని చెప్తాను తప్ప ప్రతిపక్ష నాయకుల్ని నేను ఏ రోజు కూడా ఒక మాట కూడా మాట్లాడకపోవడం కూడా నాకు అవసరం కూడా లేదు. సరే, ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎవరు? అనిల్ కుమార్ యాదవ్ గతంలో జగన్మోహన్ రెడ్డిని ఎవరు పల్లెత్తి మాట అన్నా సరే నోరిటిని ఆయన పడిపోవడమే కాకుండా గట్టిగా కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తి. అయితే మొన్న పల్నాడు నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసినాడు. ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఈసారి పల్నాడులో ఆయన గెలవకపోతే కనుక రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పినాడు. మరి ఎట్లుంటుందంటావు? ఏం బెట్టింగ్లు వేసుకుంటాడు, బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, బెట్టింగ్ వేసుకుంటాడు. బెట్టింగ్లు ఇంతకుముందు చేస్తా ఉన్న పని మళ్ళీ బ్రహ్మాండ పెద్ద ఎత్తున చేసుకుంటాడు. బెంగళూరులో కూర్చుంటాడు, లేదంటే థైలాండ్లో కూర్చుంటాడు, దుబాయ్లో కూర్చుంటాడు. లీగల్ కదా ఆడ, ఏడు లీగలు ఆ దేశాన్ని పోతాడు. మొన్న పోయించినాడు కదా థైలాండ్కి, మొన్న పోయించినాడు. పోయి ఆడంతా సెట్ చేసుకోవచ్చు, ఏమి ఎరుపుకేం కాదు. అంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు కదా మనిషి. అదేనా రాజకీయ సన్యాసం తీసుకొని బెట్టింగ్లు నడుపుకుంటాడు అంటే వచ్చిన బాధ. అవును, మా వృత్తి అదే కదా, ఫస్ట్ నుంచి మేము ఆడించే కదా వచ్చింది. అంటే ప్రవృత్తి మాత్రమే ఇది. ఇప్పుడు రాజకీయం చేసే కూడా వ్యాపారాలు ఉంటాయి, మాదిట్టు కాదు.
మాకు బెట్టింగ్లు వచ్చేసి మాకు మెయిన్ ప్రధానంగా మేము చేసే పని ఏంటంటే బెట్టింగుల్లో నుంచి మేము ఇట్టు వచ్చినాము. సరే, వీరందరిని పక్కన పెడితే చెన్నైలో కూర్చున్న ఒక మహాపతివ్రత మీ పార్టీని భుజానెత్తుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి కదా బడే గుర్తుపట్టినావు బా నువ్వు. అస్సలే వద్దు, నేను మాట్లాడిన ఆడవాళ్ళ గురించి, నేను అటువంటి సాంప్రదాయమైనటువంటి మహిళల గురించి నేను మాట్లాడను. నేను ఎప్పుడు ఆడవారిని కించపరిచేటువంటి వ్యక్తిని కాదు. నేను కించపరచమని మాట్లాడను. అందులోనూ అంత అటువంటి స్త్రీని మనం మాట్లాడటం కూడా మనం చాలా తప్పు అవుతుంది. సత్యం చాలా మనకు తప్పు. అటువంటి ఒక పుణ్య స్త్రీని మనం మాట్లాడకూడదు అట్లా. అది సరే, అయితే ఇప్పుడు రాబోయే కాలంలో మీ పార్టీ అంటే మీ అధినాయకుడు కానీ మీ యొక్క పార్టీ నాయకులు కార్యకర్తల ప్రణాళిక ఏ రకంగా ఉండబోతుంది? ప్రణాళిక ఏ విధంగా అంటే 2034లో కానీ 2039లో కానీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. అంటే 29 ఎలక్షన్ జరిగితే గెలిచాం మేము. అదే మట మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు 151 నుంచి ఆ మధ్యలో 5 తీసేసి ఆ 2 ఒకట్లు మిగిలినాయి. అవును. ఇప్పుడు మళ్ళా 1, 2 రావాలంటే మేము 10 ఏళ్ళు పడుతుంది. ఈ 10 ఏళ్ళు మా యొక్క పోరాటం మామూలుగా ఉండదు. అర్థమైందా? నేను కూడా అన్నకు హామీ ఇచ్చిన 30 ఏళ్ళు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను మాత్రం అన్న కోసమే ₹1 బెల్ల రాగిన పైసా కూడా ఆశించకుండా నేనైతే పార్టీకి పనిచేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. అయితే చెప్పలేము, ఒకవేళ ఏమన్నా పార్టీ మారే యోచన ఉండదా రాజా అంటే కన్నా అది కాలం నిర్ణయించాలి. పెద్ద వాళ్ళే పార్టీలు మారినారు. ఇప్పుడు సొంత చెల్లెలే షర్మిలానే పార్టీ మారి కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షురాలిగా ముందుకు పోతా ఉన్నది. నాదేంది? సరే, అయితే ఇప్పుడు ఎక్కడో అమెరికాలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గురించి ఎంతో కష్టపడినటువంటి ఒక వ్యక్తి పంచ్ ప్రభాకర్ మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూస్తే 2 వీడియోలు చూసినాడు ఆయనవి. ఒక వీడియో అయితే చాలా దారుణంగా మీ అధినాయకుడిని ట్రోల్ చేసినాడు ఆయన. ఎందుకంటే మాట్లాడినాడు పంచ్ ప్రభాకర్ గారు. అంటే ఇంతకాలం కానీ కళ్ళు తెరుచుకున్నాయంట. కాలానికి పాపము అంటే ఈ మెజారిటీ చూసి కౌంటింగ్ ముందరే చేసినాడు వీడియో. అదే కౌంటింగ్ ముందరే అర్థమైపోయింది కదా సీను. పంచ్ ప్రభాకర్ గారు మంచి వ్యక్తి, చాలా సాంప్రదాయమైనటువంటి వ్యక్తి, సాంప్రదాయమైన మాటలు. పూజారులు కూడా ఆయన చూసి నేర్చుకోవాలా ఏ విధమైనటువంటి భాష మాట్లాడాలనేది. సో ఆయన రియలైజ్ అయినాడు. ఆయనే కాదు చాలామంది, ఆయన ఒకడే కాదు చాలామంది నెలల పొగడగన అన్నతో ఒక మాట ఒక ఫోటో దిగుదామని చెప్పి వేచి ఉన్నటువంటి అభిమానులందరూ ఈరోజు పెట్టినారు ఓటం చెక్కి దూర్చినారు. అంటే 7 దాటాక తెప్పదగిలేసినారు అంతే. అదే కదా ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళకి పబ్బం గడుపుకున్నారా? ఎవరైనా సరే ఎవడైతే ముందు గుట్టలు దించుకొని పనిచేసి ఉంటారో వాళ్ళందరూ నాయకపోయినారు. ఛార్జీలకు లెక్కలేవు. ఇప్పుడు నాయకులు ఎవడన్నా పదవి ఉన్నవాడేమో బాగానే కారుల్లో తెలంగాణ చొక్కా వేసుకొని తిరుగుతూ ఉన్నారు. నీ మాదిరి ఏమో తెలంగాణ చొక్కా వేసుకొని తిరుగుతా ఉన్నారు. తెలంగాణ చొక్కా అంటే మా మనసు నిర్మలం పా. ఇప్పుడు మా చూడు ఎట్టున్నాయో అంటే మళ్ళీ ఉందంటావే మీ మనసులో? మీ మనసులో మళ్ళీ ఉందంట? మళ్ళీ నా మనసులోనూ బాగా ఉండబట్టే కదా నువ్వు ఈరోజు నా ఎదురు కూర్చో మాట్లాడతావు. నేను ఏదైనా నవ్వులే నా కొడుకు మళ్ళీ అట్టయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం సోషల్ మీడియాలో ఆర్నిస్టులు శ్రమించినటువంటి వాళ్ళే నేను చెప్పి అంటే ఇద్దరు ఉన్నారు ముఖ్యులు. ఎవరు? వాడు గుర్రము ఏమని పేరు? దేవేందర్ రెడ్డి. గుర్రం దేవేందర్ రెడ్డి, 2 ఇప్పాల రవీందర్ రెడ్డి. వీళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందంటావు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోరనేది మాకు తెలుసు. అంటే మా పార్టీ అయితే అదే మా పార్టీ కనుక గెలుచుంటే ఈ పార్టీకి ఉత్సాహపోసి రోడ్డు పెట్టి గెలిగిస్తా ఉంది కొడుకులు మా వాళ్ళు. అంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సమయంలో కానీ దాని ముగింపులో కానీ తర్వాత కానీ రెడ్ బుక్లో అందరి పేర్లు రాసుకున్నాను. ఏమి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అదే నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి అంటే న్యాయబద్ధంగా వెళ్తారని చెప్పేది. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి జిరాక్స్ వదిలి పబ్లిక్ లేకి ఆ పేపర్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్లన్నీ వదిలినా కూడా వీళ్ళు కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో లోకేష్ అన్న మేము పోయి వాళ్ళ పని చెప్తాము, మేము సించుతాం పొడుచాం అంటే వద్దురా, చట్టం తన పని తను చేస్తుంది. మనం కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, జడ్జి గారు ఉన్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేద్దాము, ఎంక్వైరీ చేసి న్యాయబద్ధమైనటువంటి చర్యలకు మనం పదామంటాం. అదే మా ఊళ్ళో అయితే డైరెక్ట్ అటాకే. మా పార్టీ అయితే అటాక్ అంటే గుర్తొచ్చింది నాకు. చిన్నాయన్నే అటాక్ చేసి నా కొడుకులు మా ఊళ్ళో లెక్క చేస్తాను.
సరే అదే పాత ఇప్పుడు లేటెస్ట్ చూసుకుంటే ఎలక్షన్ రోజు పిన్నెల్లి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేసి తర్వాత కనపడకుండా పోయినాడు. కొన్ని చోట్ల ఎంత 2 గంటలు అయితే మాచర్ల తేలుతా అని చెప్పినాడు. సరే కోర్టులో ఊరట దొరికేదాకా మాచర్ల చుట్టుపక్కల పోయిన పాపను కూడా పోలే. మరి ఇవాళతోటి కోర్టు ఇచ్చినటువంటి గడువు పూర్తయిపోతుంది. నిన్న ఏడన్నా చూసినా ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ యొక్క గెస్ట్ హౌస్లో ఇంట్లోనే ఆడ ఉన్నాడని చెప్పి అన్నారు. ఆయన పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందంట చూద్దాం. అంటే మావాడు కూడా మాచర్లలో మా ఈవీఎం పగలగొట్టిన మాట వాస్తవం. అది దాంట్లో పాము దూరిందని చెప్పి పగలగొట్టినాడు. పాము దూరిందా? ప్రజల ప్రాణాలు, ప్రజలు ఎవరు కూడా పాము కాటు బారిన పడకూడదని చెప్పి ఈవీఎం అయితే పగలగొట్టినాడు. అంటే ప్రజల యొక్క మంచిని కోరుకుని వారి సంరక్షణ కోసం అని చెప్పి పాము కాటుకి ఎవరు బలి కాకూడదు, పాము కాటుకి ఎవరు గురి కాకూడదు అని చెప్పి ఈవీఎం పగలగొట్టినాడు. పగలగొట్టిన మాట వాస్తవం. మళ్ళీ అది హైకోర్టు ఏమో మన ఇది కౌంటింగ్ రోజేమో మాచర్ల కౌంటింగ్ కేంద్రానికి పోయి అనుమతి ఇచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టు కౌంటింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతంలో ఎక్కడ పోయేదానికి నువ్వు అర్హుడు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళ తమ్ముడు ఏమన్నాడో తెలీదు, వీడు ఏమన్నాడో తెలీదు. అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్నాడని కొంతమంది అంటున్నారు, కానీ చెన్నైలో అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అబద్ధం అనేది నాకైతే తెలియదు. నేను కనుక్కోవాలి, అవసరం ఉన్నది ఎట్లా మింగుతారు లోపల. వీడు చేసిన అరాచకాలు 2 అన్ని కాదు, 30 ఏళ్ళగానో 25 ఏళ్ళ 30 ఏళ్ళగానో ఓడే సుప్రీము. ఈసారి పోయిందిలే, గొల్ల అయిపోయింది, ఇంకేం మాట్లాడలేదు. సరే ఎందని పక్కడితే చివరాకన్నా అసలు జగనన్న దేవుడు రాష్ట్రాన్ని అసలు అభివృద్ధి పదాన్ని నడిపించినాడని చెప్పి కొంతమంది మహిళామణులు మీ పార్టీ చెందినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గట్టిగా మాట్లాడారు. ఆ కోవలో చూసుకుంటానుక ప్రప్రథమరాలు విడుదల రజని. సో విడుదల రజని భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందంటావు? ఇంకేమే కుమారస్వామి ఉన్నాడు గట్టిగా. ఎవరి కుమారస్వామి? వాళ్ళ మొగుడు స్వామి. అట్నా? ఎవరు అనుకుంటున్నావు? ఏమో కుమారస్వామి ఉన్నాడు. కుమారస్వామి కూడా జాబ్ చేస్తా కుమారస్వామి పెళ్లి చేసుకునింది. అర్థమైందా? కుమారస్వామికి ఐటీ కంపెనీలు కొన్ని ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. పోతారు వాళ్ళ పాటుకు వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళు సంపాదించుకుంటారు. వాళ్ళకి న్యాయకి పోయింది ఎవడంటే నడిపిద్దలా మాట్లాడినోడు ఉంటావా చూసావా? కింద ఉండే కార్యకర్త ఏం కాదు, వీడు తెలంగాణ సొక్కాయికి లెక్కలేక ఉన్నవాడు ఉంటాడు చూసావా? ఈ బుద్ధు సొక్కా వేసుకుంటే రేపటికి ఎట్ట చేయాలని ఆలోచన చేసి గుడ్డలు చింపుకొని పరిగెత్తినాడు నాయకు వాడు పోతాడు కొల్లై. ఆ రజనమ్మ చెప్పింది, రజనీ ఏమంటుందంటే పోయి వాడిని కొట్టినా బొరా అంటుంది. వీడు ఎగరేసుకొని పోయి కొట్టొచ్చాడు, ఇప్పుడు రేపు ఎగరేస్తారు. సరే చివరాఖరుగా వైఎస్ఆర్సీపీకి కంచుకోట అయినటువంటి రాయలసీమలోని 52 కాన్స్టిట్యున్సీల్లో మెజారిటీ వాటా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి తీసుకుంది. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటావు అసలు? అదే కదా ఇప్పుడు మా అన్నది నాది ఒకటే బాధ. అంటే ఎట్టంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, అవును మేము బటన్లు వచ్చినాము. ఏడొచ్చినారు చెప్తా ఇండియా బటన్ వస్తున్నాం మా పని లేకపోతే బటన్ అన్ని బటన్లు వచ్చినాము. బ్యాటరీ పెట్టి ఛార్జింగ్ లేకుంటే మళ్ళీ బ్యాటరీలు తెచ్చేసి ఎట్నో మా యాసార్లు మేము బటన్ అయితే వచ్చినాము. ఈ లెక్క వాళ్ళకి పోయిందా? ఈ నడిమిద్రాన్ని మింగినారా? లేదు. ఇప్పుడు ఎలక్షన్కి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇన్ని కోట్లన్నీ ఇచ్చినాము, ఆ లెక్కలు ఎట్టపోయినాయి, అవతాతలు పింఛన్ ఎట్టపోయింది. ఏంది అంటే ఒకటి ఫైనల్గా ఇది ఒకటి చెప్తా, ఏమైనా అబ్జెక్ట్ చెప్తా ఉండు. మేము సిద్ధం సభ అదే ఇది మా నమ్మకం నువ్వే అని బస్సులు పెట్టి బస్సు యాత్ర చేసాం. అవును. పింఛన్ లేదని చెప్పి మంచాలతో ఎత్తుకోము సార్ బస్సుల కాడికి. అవులే కదా ఇది? అవులేనా కదా? అంటే 5 ఏళ్ళు పింఛన్ లేదా జగన్మోహన్ రెడ్డి అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ నియోజకవర్గంలో ఉండే శాసనసభ్యుడు ఎవడిది పట్టుకొని ఊలాడుతూ ఉన్నాడు ఈ 5 ఏళ్ళు అనేది ఒకటి. మంచాలు ఎత్తుకొని వచ్చితే, వీల్ చైర్లు ఎత్తుకొని వచ్చితే, అంబులెన్సులు ఎత్తుకొని వచ్చి చూపించడే. ఇదంతా నటన, ఇది యాక్టింగ్. మామూలుగానా చెప్పులు లేకుండా పరిగెట్టం, రోడ్ల బడిగా ఆడోళ్ళు జెండా పట్టుకొని పరిగెట్టం, పిల్లోళ్ళు పరిగెట్టం, ముసలోళ్ళు పరిగెట్టం, మళ్ళీ ఆయన బస్సు ఆపటం, బస్సు ఆపి దిగి మళ్ళీ వాళ్ళతో మాట్లాడటము. వీడికన్నా పుట్టోడు ఒకడు ఉంటాడు, వీడికన్నా పుట్టోడు ఇంత ఎత్తే ఉంటాడు. ఎవడోలే ఇంత ఎత్తుంటాడు. ఓడిని పక్కన కూర్చొని పెట్టుకొని ఫోటో దిగటము. ఏమిటిది ఇది? అవులే ఏంది? ప్రజలందరూ ఆలోచన చేశారయ్యా. వీడు చేసిన నవ్వు, వీడు చేసిన పనులు, వీడు నవ్వే నవ్వు. సచిన వాళ్ళకి అడిగి నవ్వేది ఏంది అంటే శవాలంటే మా వాడికి ఇష్టం, అందుకే శవరాజకీయాలు చేస్తాడు. మంచాల మీద ఎత్తుకొని పోయినాం, ఎవరిని పింఛన్ ఇలేదని చెప్పి సచ్చరంగా సావరా, వడదెబ్బ తగిలితే సావరా, మంచి ఎండలైపోయా. ముసలోళ్ళు, పండు ముసలోళ్ళు పెద్ద పెద్ద రోజులు తట్టుకోవాలి. నేను కూడా 4 రోజులు హాస్పిటల్లో ఉన్నా, ఏది వడదెబ్బ తగిలి. ముసలోళ్ళు ఎన్ని రోజులు తట్టుకుంటారు? మీ అన్న వచ్చినాడు నేను చూడడానికి. మరి అప్పుడు మా అన్న రాలా, మా అన్న వచ్చాడు. అట్నా?
అట్లా ముసలాళ్ళని ఎత్తుకొని పోయి ఇదంతా చంద్రబాబు కుట్ర, చంద్రబాబు నాయుడు చేశాడు ఎల్లకాలం వైసీపీ పార్టీకి ఎవరికన్నా పిల్లలు పుట్టినా కూడా ఇది చంద్రబాబు నాయుడు కుట్రేనంటే ఎవడు నమ్ముతాడు? నమ్మక మాకు ఈరోజు మా క్రికెట్ టీం ఇచ్చారు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రానికి ఎవరు రాకపోయినా మేమైతే ఆడుకునేదానికి సిద్ధంగా ఉన్నామని మేము సభాముఖంగా తెలియజేస్తాం. అయితే మీ ఎమ్మెల్యేలు చివరకు ఫైనల్ క్వశ్చన్ ఇది, మీ ఎమ్మెల్యేలు కానీ మీ నాయకుడు కానీ రేపు అసెంబ్లీలో ఏ రకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు? 9 మందే ఉంటారు. ఇద్దరు మారేడు యోచనలో ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన బీజేపీ వీళ్ళు ముగ్గురు ఈ కూటమి ఏదైతే ఉండదో వీళ్ళు కానీ రానిచ్చేట్టుగా ఉంటే ఓకే అంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరు. అంటే మిగిలేదు మళ్ళీ నవరత్నాలు నవరంధ్రాలే. నేను ఏదైతే ఫిగర్ చెప్పినానో ఖచ్చితంగా అది జరుగుతుంది. ప్రతిపక్షం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుచారా కొన్ని ఆడ ముంజులు ఉన్నాయి. నేను ఆ మాట అనకూడదు, అవి సభాయిగా మాట్లాడినాయి టీవీలో కూర్చొని. ఏమున్నది మాట్లాడటమే కదా, స్టార్ క్యాంపెయిన్ నేను చెప్పేది. పోయి మాట్లాడినారు, చేసినారు, ఏమైంది? ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచినాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా గెలిచారు. ఆయనకు తీసుకున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో 20 సీట్లు 21 గెలిచినాడు, 2 పార్లమెంటు గెలిచినాడు. ఆయన బ్రహ్మాండంగా సక్సెస్. మనమే బొక్క ఇది లేకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఉండే వాళ్ళు నిలబడతారా? వాళ్ళు ఇద్దరు పోయేదానికి సిద్ధంగా ఉన్నారు. మాటలు జరుగుతూ ఉన్నాయి. అన్న ఉండమన్నా ఆగరు. నువ్వు కూడా రా పదాము, పార్టీ సీమరాజాకి అప్పచెప్తాము, సీమరాజా పార్టీ అధ్యక్షుడిగా తీసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోతాడు, నువ్వు కూడా రా అని చెప్పి దాంట్లో ఉన్నారు రోజులు. అంటే ఇప్పుడు ఆ బాధ్యత నీకు అప్పచెప్తే నువ్వు తీసుకుంటావు? తీసుకుంటా. ఎందుకంటే అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి. అంటే నువ్వు కూడా 34, 39 తర్వాత 29కి ప్రణాళిక పెట్టుకుంటావు? 34, 39లోనే. 29 మీకు 29 లేదు అసలు. అచ్చా, ఇందాక నాకు అర్థం కాల విషయము. 29 అంటున్నావు. 2+9 11 అవుతుంది. మళ్ళీ ఇది ఎక్కడ మళ్ళా పెడుతుందని కదా అట్లా. ఇందాక నాకు అర్థం కాదు. ఇప్పుడు కదా వెలిగింది నాకు బల్బు. మాకు కుదరదు. అందుకని చెప్పి మేము 2034 కానీ 39లో కానీ రెడీ చేస్తాం. సరే సీమరాజు, అయితే నువ్వు అనుకున్నట్టు 2034 లేదా 39లో మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని, దాంట్లో నువ్వు కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ మా స్టూడియోకి వచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.